టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్దా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెరలేగానే డ్రైవర్, ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము వాళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి, ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనూస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్, శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిశా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.